నీ అంతు చూస్తా. రా రా బావా. ఏమిటండి, దొరికిందా? లేదు మంగ, దొరకలేదు. లేదు నానమ్మా, ఎక్కడ దొరకలేదు. అమ్మమ్మ గారు ఎక్కడ కనిపించలేదు. గ్రాని, అమ్మమ్మ, నువ్వేమీ అననంటే నీకొక విషయం చెప్తాను. ఏమిటేది? అందరూ అన్ని గదులు వెతికారు కానీ అది దొరకలేదు. నీ గదిలో ఇందాక అక్క వెతికింది కదా, కంగారులో వెతుకుంటుంది, కనపడలేదేమో. ఏమిటి నువ్వు అనేది? ఏం లేదమ్మమ్మా, నువ్వు నగ కొనటం నేను చూశాను. నాకు నగల మీదున్న మోజు నీకు తెలుసు కదా. నువ్వు లేనప్పుడు దాన్ని ఒకసారి పట్టుకొని చూద్దామని తీశాను. అంతలో అలికిడయ్యేసరికి గబాల్ని అందులో పడేశాను. పాపం అక్క తను పెట్టిన చోట మాత్రమే వెతికింది, అందుకే దొరకలేదు. నేను ఒకసారి వెతికి తీసుకొస్తాను. ఇదిగో అమ్మమ్మ, ఇదేగా. ఇక్కడ ఇంత జరుగుతుంటే మెల్లగా ఇదేనా అమ్మమ్మ అంటూ రాగాలు తీస్తావేమిటే? ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. భయం వేసి ఆగానమ్మమ్మ. బుద్ధి తక్కువదానా, నువ్వు భయపడి ఎంత రభస్ చేశావే. సీతని దొంగ అనిపించావు, అందరినీ అనుమానించేలా చేశావు. నువ్వు నేరుగా అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా. అదే నేను చేసిన పొరపాటమ్మమ్మా. పొరపాటు కాదు, బుద్ధి తక్కువతనం. ఏదో ఒకటి భయపడ్డానంటుంది కదా మంగ, వదిలే. నెక్లెస్ దొరికింది కదా, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి. పంతులు గారు, మీరు ఆ లగ్న పత్రిక విషయం చూడండి. అయ్యా, ఉభయలిరువురు లగ్న పత్రికలు మార్చుకోండి. అయ్యా, ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. ధ్రువంతే రాజా వరుణ, ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశరాశం ధారయతాం ధ్రువం నిక్షేతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. మరి నేను బయలుదేరుతాను, కళ్యాణానికి వస్తాను. మంచిది మంచిది. నమస్కారం. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. వాళ్ళు మెల్లిమెల్లిగా మెట్లెక్కుతున్నారు, మనం దిగజారిపోతున్నాం. ఇవాళ పత్రిక దాకా వచ్చింది, రేపు పీటల దాకా వస్తుంది. నా పీకకు ముడిపడేలా ఉంది. ఆ పంతులు లగ్న పత్రిక చదువుతుంటే ఎంత అసహ్యం వేసిందో. నా అంతరాత్మ నన్ను ఎంతగా వెక్కిరించిందో. అమ్మాయి, పిల్ల లగ్గానే పండగవుతుందా? పత్రిక రాయిగానే పెళ్ళైనట్టేనా? పెళ్లిదాకా వచ్చినా పీటల దాకా రానివ్వంగా. హారతి, మేము ఉన్నాం కదా, నువ్వేం భయపడకు. అప్పుడే అంతా అయిపోయినట్టు అలా మాట్లాడతావి? చూడు, ధైర్యంగా ఉండు. అంతా నీ ముసలి ప్లాన్ వల్లే ఇంత దాకా వచ్చింది. మధ్యలో నేనేం చేశానే? నా మీద విరుచుకుపడతావు? ఏం చేసావా?
అసలు చేసిందంతా నువ్వే. ఆ మంగమ్మ నెక్లెస్ కొన్నప్పుడే నేనది నా కోసం కొనుంటుందని తెలిసి సీతను దాయమని ఇవ్వడం చూసి ఎంతో కష్టపడి దాని బీరువాలో నుంచి కొట్టేశాను. ఆ విషయం నీకు చెప్పడమే నేను చేసిన తప్పు. తప్పు హారతి. ఆ ఇంట్లో ఉన్న పరాయిదానివి నువ్వే, నీ మీదకే వస్తుంది అని నన్ను భయపెట్టి తిరిగి ఆ ఇంట్లో పెట్టమని ఓ పుచ్చు సలహా ఇచ్చావు. తెలివి అనుభవం ఉన్నదానివి కదా అని నీ మాట నమ్మి నువ్వు చెప్పినట్టు చేశాను. సీత గదిలో పెట్టడం కుదిరి చవక స్వర్ణ గదిలో పెట్టాను. అది ఎలాగో ఆ సీత స్వర్ణ గమనించి నా గదిలో నా బ్యాగ్లో వేసి నన్ను ఇరికించారు. వాళ్ళని దొంగలు చేయబోయి నేను సాకేత్కి దొంగగా దొరకాల్సి వచ్చింది. పిచ్చి సలహా ఇవ్వకపోతే నీ దగ్గరే దాచుంటే ఇవాళ ఆ నగ కోసం గొడవయ్యి లగ్న పత్రిక ఆగేది. ఆ సీత దొంగ ఏది అంత నాశనం చేశావు. హారతి, ఇలా అవుతుందని నేను మాత్రం కలగన్నానా? అది దొరికింది. ఆ స్వర్ణ తీయబట్టే నువ్వు బతికి బయటపడ్డావు. లేకపోతే పత్రికే కాదు, బలవంతంగా నీకు పెళ్ళే చేసేది. ఆ మంగమ్మే సంజయ్తో నీకు తాళి కట్టించేది. నీ తోలు తీసి దాన్ని తరివేసేది. అవును, ఆ నగ స్వర్ణ మంగమ్మ గదిలో దొరికిందని తీసుకొస్తే నా దగ్గర దొరికింది, నేను సాకేత్ దగ్గర దొంగనయ్యానంటావేంటి? అది ఆ స్వర్ణ తన మొగుణ్ణి రక్షించుకోవడానికి ఆడిన నాటకం. నాటకమా? అవును, అది నా గదిలోనే నా బ్యాగ్లోంచి సాకేత్ తీశాడు. అతను అది కొట్టేసినప్పుడే చూశాడు. ఈ హారమేంటి హారతి? అది నేనే కొనుక్కున్నాను. దేవుడి గదిలో పెట్టి తీసుకెళ్తున్నాను. నేను సాకేత్ ని బ్లాక్మెయిల్ చేయబోతే ఆ స్వర్ణ వచ్చి నా గూబ పగలగొట్టి ఆ డ్రామా ఆడింది. నీ అదృష్టం బావుందని చెప్పడానికి ఇది చాలే. లేకపోతే నువ్వు అడ్డంగా దొరికిపోయేదానివి. ఏదైనా ఆలోచించి పెళ్ళాపుదాం కానీ నువ్విక దాని గురించి ఆలోచించుకో. నాకు నమ్మకం లేదు భాగి. ఆ సంజయ్ నాకు మొగుడే ఎలా ఉన్నాడు? కాదు అని నేను చెప్తున్నాను కదా. ఇక వదిలే. ఎదురుగా పత్రిక నన్ను వెక్కిరిస్తున్నట్టు అలా కనపడుతుంటే ఎలా ఎలా వదిలేయమంటావు? దీని వంక చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. దుర్మార్గం చేయాలనుకుంటే అది నిన్నే దహించేస్తుంది. నీ పెళ్లి సంజయ్తో జరగకుండా ఎవరు కాపాడతారో నేను చూస్తాను. మంగా, చాలా రోజుల నుంచి ఓ ప్రశ్న నా బుర్రలో తొలుస్తుంది. అడుగుతాను, సమాధానం చెబుతావా? అంత సమాధానం దొరకని ప్రశ్న అడిగి నా బుర్ర ఎందుకు తింటారు మీరు? నేను సుఖంగా మనశ్శాంతిగా ఉండటం మీకు ఇష్టం లేదా? ఆ ప్రశ్న నీ ప్రవర్తన అర్థంగా కడిగేదే. మీకు నా ప్రవర్తన ఇప్పుడు అర్థమైంది కనుక ఇప్పుడు అర్థం అవడానికి. అది కాదు మంగా, ముందు మీ బుర్రని తొలిచే విషయం ఏమిటో చెప్పండి. ఇప్పుడు ఆ హారతి సంజయ్ల పెళ్లి నువ్వు ప్రేమతో చేస్తున్నావా లేక ఆ హారతి మీద కోపంతో చేస్తున్నావా? రాష్ట్రపతి అవార్డు ఏమని ఇస్తారేమోనని. ఇదే నీ దగ్గర వచ్చింది. అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పొచ్చు కదా. రామాయణం అంతా విని హనుమంతుడు రామభక్తుడా అంటే నేనేం సమాధానం చెప్పను? ఆ హారతి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి జరిగిందంతా మీకు తెలుసుగా. అయినా ఇప్పుడు మీరు ఈ ప్రశ్న వేస్తే నేనేం చెప్పను? ఆ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఈ పెళ్లి చేస్తున్నాను. సరేనా? మరి
ఆ హారతి మాటలు పట్టించుకుని సీతను అనుమానించడం ఎందుకు? దాన్ని నమ్మినట్టు నటిస్తే గాని దాని వెధవేషాలేమిటో నాకు తెలియవు. మంచనిపించుకుంటే గాని అది నా కట్టడిలో ఉండదు. అది నన్ను నమ్మించి మోసం చేయాలని చూస్తుంది. నేను దానికి విలువిచ్చినట్టే ఇచ్చి దెబ్బ కొట్టాలని చూస్తుంది. వామ్మో, నువ్వు సామాన్యురాలు కాదు మంగా. మీలాంటి అమాయకుడు చేసుకున్నాక తప్పక నేను ఇలా తయారయ్యాను. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందిగా, ఇక పడుకోండి. ఇవాళ ఇవాళ లేదు, రేపు లేదు, ఇక పడుకోండి. హా, నాకు నిద్ర వస్తుంది, నన్ను పడుకుని ఉండి. ఏమండోయ్, చేతనైతే ముందు ముందు అది ఎలాంటి ఎత్తులేస్తుందో, దాన్ని ఎలా తిప్పి కొట్టాలో ఆలోచిస్తూ పడుకోండి. గుడ్ నైట్. రఘురామ్, ఆ హారతి ఇంకా సాకేత్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది. నువ్వింకా ఆలోచన నుంచి బయటికి రావా సీత? ఆలోచన కాదు రఘురామ్, ఇప్పుడే తను వాళ్ళ బాగి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ హారతి లగ్న పత్రిక చించేసింది తెలుసా? లగ్న పత్రిక చించితే లగ్నం మారదు, పెళ్లి ఆగదు. పెళ్లి నిర్ణయం నానమ్మది. ఈ పెళ్లి జరగడం ఆగడం హారతి చేతిలో లేదు. రఘు, నీకొక విషయం తెలుసా? ఆ నక్లెస్ ని దొంగతనం చేసింది కూడా హారతే. స్వర్ణే తను తీసానంటే నువ్వు హారతి దొంగతనం చేసిందంటవే? ఆ హారతి నన్ను దొంగం చేయాలని మొన్న లగ్న పత్రికప్పుడు దొరికిపోయింది. ఆగవే, నీ అంతు తేలుస్తాను. నువ్వు దీన్ని బయట పెడితే ఇది నువ్వే నాకిచ్చావని చెప్తాను. నా పెళ్లి కానుకగా ఇస్తూ నిన్ను నా గుండెల మీద ఊహించుకోమన్నావని చెప్తాను. చివరికి సాకే తిరుకుని పడేసరికి స్వర్ణ ఆ నిందని తన నెత్తి మీద వేసుకుంది. నిజమా సీత? నీకు అబద్ధం చెప్తాను రఘు. హారతి ఇన్ని నాటకాలు ఆడుతుందా? నీ మీద నిందలేసి నిన్ను నానమ్మ ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తుందా? ఇంత జరిగాక, ఇంత దాకా వచ్చాక కూడా ఇంకా సాకేతిని దక్కించుకోవాలని చూస్తుందా? సీత, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ క్షణం నుంచి తన మీద, తన ప్రవర్తన మీద నేను ఒక కన్నేసి ఉంచుతాను. ఎలా అయినా సంజయ్తో పెళ్లి జరిగేలా చేద్దాం, ఓకేనా? స్వర్ణ, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి బావా? ఆ హారతి ఆ క్షణం తను చేసిన దొంగతనాన్ని తెలివిగా నా మీదికి నెట్టి నన్ను గ్రానీ దగ్గర ఇరిగించాలని చూసింది. నువ్వు టైంకి రాకపోతే నేను ఎంత బ్యాడ్ అయ్యేవాణ్ణి. అది తెలివి కాదు బావా, అతి తెలివి. అలాంటి వాళ్ళు 100 మంది ఒకటైనా మా బావని ఏం చేయలేరు. నువ్వు తలదించుకునే పరిస్థితి వస్తే నేను తలదించుకున్నట్టే కదా బావా. అది తప్పు తను చేసి నన్ను బ్లేమ్ చేయాలని చూసింది. తప్పు తన మీద వేసుకుని నన్ను స్వర్ణ రక్షించింది. సారీ స్వర్ణ. మళ్ళీ ఈ సారీ ఏంటి బావా? నేను చాలాసార్లు చాలా రకాలుగా హర్ట్ చేశాను కదా, అందుకు. ఇప్పుడు నువ్వు హార్ట్ లో పెట్టుకొని చూసుకున్నావు కదా బావా, అది చాలు. అప్పుడు నేను నిన్ను అనరాని మాటలు అన్నాను కదా, దానికిది చెల్లైపోయింది. ఇంక నువ్వు దేని గురించి ఆలోచించుకో. ఇంక నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. బావా, నువ్వు ప్రశాంతంగా ఉండు. అదే పిచ్చి ప్రయత్నం చేసినా ఈ రోజు దాని చెంప పగలగొట్టాను కదా, రేపు దాని మాడు పగలగొడతాను. నువ్వు నా బంగారానివి బావా. క్షణము అందము నిదారం ఆధారం అయ్యిందో ఏమో. తొలి 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 పరవశం ఇది, అడుగడుగున తేలుతున్నది. తడబడి పొడి మాటలేమది, అచ్చుల్లో హల్లుల్లో నన్నైతే జోకొట్టింది. ఇది దాని నెంబర్ కదా బావా? అవును, ఎందుకు ఫోన్ చేసిందో అదే అర్థం కావట్లేదు.
మళ్ళీ ఏదో నాటకం మొదలు పెట్టినట్టుంది. లిఫ్ట్ చేయి. హలో, ఏంటిది? కాల్ కట్ చేసింది. ఓహో, నేను హలో అన్నానా? కాదు, మిస్గైడ్ చేయాలని చేసుంటుంది. దాని సంగతి రేపు తెలుస్తా. బావా, దాని దొంగ వేషాల గురించి ఆలోచించుకో. పద వెళ్ళి పడుకుందాం. రా బావా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. పూజారి గారు, శుభలేఖ దేవుడి దగ్గర పెట్టి వధూవరుల పేరున అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఈ పిల్ల ఏ పాటో కనిపెట్టినట్టుంది. ఏంటి అలా చూస్తోంది? అబ్బాబ్బా, ఏమిటయ్యా అది? పేర్లు వినపడకుండా. ఘంటారావం శంకారావం శుభసూచకం అండి. అయినా పేర్లు వినపడాల్సింది వినాల్సింది దేవుడు కదా. ఆ విషయం నాకు తెలుసులే, మనకు తృప్తి ఉండాలి కదా. విశ్వయోనమే నమః, అమేయాత్మనే నమః, తేజోనిధయే నమః, ప్రాణాయామ పరాయణాయ నమః, విరుద్ధహంత్రే నమః, వీరఘ్నాయ నమః, స్వర్ణ, ప్రదక్షిణలు చేసేస్తాము. అలాగే అక్క. నేను స్వర్ణ, నువ్వేం ప్రదక్షిణాలు చేస్తావే? ఏం అవసరం లేదు. నెలలు నిండి దానివి. ప్రదక్షిణాలు చేయకపోయినా పర్లేదు, ఇక్కడే ఉండి దండం పెట్టుకో చాలు. హారతి. ఏంటి, గుడిలో కూడా డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలేంటి డ్రామాలు? నేనేం డ్రామాలు ఆడటం లేదు. ఎవరూ గమనించలేదు అనుకుంటున్నావా? నువ్వు పత్రికలో పేరు మార్చి పూజకిచ్చావు కదూ. ఆ పేరు వినపడకుండా మీ పెదనాన్ని గంట కొట్టమన్నావు కదూ. నేనేం మార్చలేదు, నేనేం చెప్పలేదు. గుడిలో అబద్ధాలు ఆడకు, పాపం తగులుతుంది. ఎందుకింత నీచ పనులు? అది కూడా దేవుడి సమక్షంలో. మట్టి కొట్టుకుపోతావే, ఏంటి శాపాలు పెడుతున్నావు? మనసులో కోరిక దేవుడితో చెప్పుకోవడం నీచమేం కాదు. దైవ సన్నిధిలో కూడా అలా నీ పాపాన్ని సమర్థించుకుంటే నాశనమైపోతావు. అదే ప్రాంగణంలో తోటి మనిషికి శాపనార్థాలు పెడితే సర్వనాశనమైపోతావు. ఏంటే, తప్పు తెలుసుకొని దేవుడి ముందు తప్పయిందని చెప్పి చెంపలేసుకుంటావని చాటుగా వచ్చి చెప్తుంటే సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తున్నావు. ఆ దేవుడు నిన్ను క్షమించుడు హారతి. క్షమించకపోతే పోయాడు. నేను నా కోరికను చంపుకోను. ఇప్పుడు నువ్వు చేసిన వెదవ పని అమ్మమ్మ గారి ముందు బయటపడితే నిన్ను చంపి పారేస్తుంది.